హలో ఫ్రెండ్స్, రేపు సండే కదా అని చెప్పి నైట్ అంతా ఒక 2 o'clock వరకు మంచిగా మూవీ చూసుకొని ప్రశాంతంగా పండుకున్నా. పొద్దున్నే 4 o'clock అంకుల్ ఫోన్ చేశాడు, నాకు బిర్యానీ తినాలని ఉందిరా అని. సరేగా, తెలిసిన ప్లేసే కదా అని చెప్పి కృష్ణాన్ పార్క్ పక్కనే ఉన్న 4AM బిర్యానీకి తీసుకెళ్ళాను. అక్కడ యాక్చువల్లీ ఐటమ్స్ దొరికేటివి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అండ్ ఫిష్ బిర్యానీ. మేము ఆర్డర్ చేసిన చికెన్ బిర్యానీ ఎలా ఉందో చూడండి. 4 ఫ్రైడ్ పీసెస్, కర్డ్ అండ్ కొంచెం గ్రేవీ ఇచ్చారు విత్ ఆనియన్స్. చూడ్డానికి అయితే చాలా బాగుంది అండ్ చాలా వేడిగా ఉంది. సరే పర్లేదు, ఇప్పటికి మంచిగా తినొచ్చు, ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మంచిగా అయిపోతుంది అని అనుకొని జస్ట్ ఆ పీసెస్ అన్ని సపరేట్ చేసి రైస్ కొంచెం పీస్ తీసుకొని ఒక్క ముద్ద పెట్టుకున్న. మళ్ళీ ఒక హోటల్ సెట్ చూడాలనిపించింది. చూడండి మీరే. ఎందుకు అంటారా, చాలా బాగుందండి ఫుడ్. ఎలా అంటే బాగుందనా, నిజం బాగుంది. బాగుందనా అంటే ఇక పర్లేదని చెప్పి సపరేట్ చేసి రైస్ తిందామని ట్రై చేశాను. ఎగ్జాక్ట్ గా బిసైడ్ టు కృష్ణాన్ పార్క్ ఉంది. ఇక ఏం చేస్తామని రైస్ మంచిగా లేనప్పుడు మొత్తం పీసెస్ అన్ని పక్కన పెట్టినా. చూడండి, మొత్తం పీసెస్ అన్ని మాడిపోయి గ్రేవీతోని కర్డ్ తోని తిందామని ట్రై చేసిన. కొంచెం టేస్ట్ చేసిన. ఆ గ్రేవీ అండ్ కర్డ్ అయితే పర్లేదు అనిపించింది. రైస్ మాత్రం చాలా డ్రై ఉంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి సెట్ అవ్వదు అసలు, అంత కొంచెం డ్రై ఉంది. అండ్ పీసెస్ అంటారా, మొత్తం బొగ్గు మాడిపోయి ఉన్నాయి. అస్సలు సెట్ అవ్వదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి. నెక్స్ట్ టైం నుంచి మంచి ఫుడ్ వీడియోస్ తోని నేను మీ ముందుకు వస్తాను. అండ్ ఈ ప్లేస్ మేము జస్ట్ ఎక్స్పెరిమెంటల్ గా ట్రై చేసాము, ఫ్లాప్ అయింది. వి నో దట్. మేము నెక్స్ట్ టైం నుంచి మేమే ముందెళ్ళి ఒకసారి తిని టేస్ట్ చేసి ఎలా ఉందో చూసి అది మంచిగా ఉంటేనే ప్రమోట్ చేస్తాము. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఇది ఎగ్జాక్ట్ గా లొకేషన్ మాత్రం కృష్ణాన్ పార్క్ పక్కనే. పర్లేదు, ఒకసారి మీరు ట్రై చేయొచ్చు. ఫుడ్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఎట్లా ఉంటుంది అనేది ట్రై చేయొచ్చు. మేబీ నేను వెళ్ళిన టైంకి వాళ్ళది బాగాలేకపోయి ఉండొచ్చు. కొన్నిసార్లు ఫుడ్ బాగానే ఉంటుందని నేను విన్నాను. నేను వినిన తర్వాతనే వెళ్ళాను. సో ఒక్కసారి మీరు ట్రై చేయండి. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మంచి ఫుడ్ వీడియోస్ తోని నేను మీ ముందుకు వస్తాను.